హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటి పళ్ళం పట్టుకుని వచ్చిందని చూస్తున్నారా? సో నేనైతే ఇప్పుడు స్నాక్స్ టైం అవుతుందని చెప్పి నేనైతే ఒక పెద్ద వాటర్ మిలన్ తీసుకొచ్చాను. సో దాన్ని కట్ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రూట్స్ చాలా హెల్దీ కాబట్టి ఫస్ట్ వాటర్ మిలన్ కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఒక దిక్కున నాటు పెట్టుకుని దాన్ని కిందకి దించాలి. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది కట్ చేయడానికి కూడా. నాకైతే వాటర్ మిలన్ చాలా ఇష్టం. వాటర్ మిలన్ తినడం కన్నా జ్యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీలో ఎంతమంది వాటర్ మిలన్ జ్యూస్ ట్రై చేశారు? మీలో ఎంతమంది ఫ్రూట్స్ని స్నాక్స్ కింద తింటారు? ఈ మధ్యన ఆయిలీ ఫుడ్ కన్నా ఇలాంటి హెల్దీ ఫుడ్ తినడమే మంచిది అనేది నా థాట్. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచిగా ఇలా ఒక పీసెస్ లాగా నేనైతే కట్ చేస్తున్నా. ఇంతకీ ఎవరు లేరా, నువ్వే కట్ చేస్తున్నావు అనుకుంటున్నారేమో. ఎవరు లేరు, నేనే ఉన్నాను కాబట్టి కట్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇలా ఫ్రూట్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను కూడా. మీరు ఈరోజు ఫ్రూట్స్కి ఏం చేసుకున్నారు? ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఏంటి మీ ఇంట్లో? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అలా ఒక పీస్ తీసుకున్నాను టేస్ట్ చేద్దామని. అంత తీయగా ఉందంటే పానకంలా ఉంది నోట్లో పడుతుంటే. నేను ఈ పుచ్చకాయ చూసినప్పుడు ఏదో అనుకున్నాను కానీ 600 పెట్టి తెచ్చారు. వర్త్ ఇట్ అనే చెప్పచ్చు. మీరు ఈవినింగ్ స్నాక్స్గా ఫ్రూట్స్ తింటారా లేకపోతే ఆయిలీ ఫుడ్ తింటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.